నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూ పరుగులు పెట్టిస్తూ ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అమరావతి అతిపెద్ద స్కామ్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అదే విధంగా అసలు అమరావతి నిర్మాణ పనులు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి, నిజంగా ఇది స్కామా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్, అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక పక్క యోచిస్తుంది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా పరుగులు పెట్టిస్తుంది. ఇదిలా ఉంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన చాలా వ్యాఖ్యలు చేశారు. సార్ 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి పేరు చెప్పి స్కామ్ చేయాలని చూసారు. ఇప్పుడు కూడా ఇది అతిపెద్ద స్కామ్ అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇటు పక్క చూసుకున్నట్లయితే ఈయన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి కొంత మొదటి నుంచి కూడా నెగిటివ్ భావంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి సెలెక్ట్ చేసినప్పుడు చాలా ఎక్సైజ్ తర్వాత చాలా ఎక్సైజ్ చేసి అంటే రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రదేశం అయితే బాగుంటుందని చెప్పి అమరావతి నిర్మాణానికి అప్పుడు అసెంబ్లీ తీర్మానం చేయడం. అసెంబ్లీ తీర్మానం చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అమరావతిని మేము ఒప్పుకుంటున్నాము, అమరావతి రాజధానిగా ఉండడానికి ఓకే అని చెప్పి. తర్వాత కొంత పనులు పురోగతి సాధించాయి. రైతులు స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి భూములు ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాజధాని నిర్మాణానికి చాలా ఎకరాల భూమి కావాలి. కొంతమంది త్యాగం చేసిచ్చారు, కొన్ని అగ్రిమెంట్ జరిగాయి దాదాపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అంటే భూసేకరణ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే రాజధానిపైనే చాలామంది దృష్టి పెడతారు. హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని దృష్టి పెట్టినప్పుడు భూములు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ల్యాండ్ను ఎక్కువ సేకరించడం ద్వారా రైతులకు కూడా వాళ్ళకు కొంత షేర్ ఇచ్చి వాటా ఇవ్వడం ద్వారా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఎవరైతే ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ వదులుకుంటున్న సందర్భంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో 1000 ఎకరాలకు సంబంధించి దాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన దాన్ని కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఈలోపు 2019లో ఎన్నికలు రావడంతో ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందు పడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పైగా అమరావతి రాజధాని అనే కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైనా రాజకీయ అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, కానీ అక్కడ ఆపడం జరిగింది. ఇప్పుడైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో 2014 నుంచి 2019 మధ్య చాలా స్కాములు జరిగాయని చెప్తున్న సందర్భాన్ని మనం గుర్తు చేసినట్టయితే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కదా. ఆ సమయంలో 2014 నుంచి 2019 వరకు అమరావతిలో ఇవన్నీ కూడా స్కాములు జరిగాయి. అందుకే నేను అమరావతిని రాజధానిగా నిర్మించదలుచుకోలేదని ఎప్పుడైనా చెప్పాడా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అనేది అక్కడ ఆ ప్రశ్న తలెత్తుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రశ్న వేయాల్సి ఉండే, నువ్వే అధికారంలో ఉన్నావు. ఈ మధ్యకాలంలో ఈ స్కాములు జరిగాయి. ఈ స్కాములు జరగడం వల్ల అమరావతిని మేము పక్కన పెడుతున్నామో, లేదంటే 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తున్నామో, లేదా అమరావతికి ఇంత ల్యాండ్ అక్కర్లేదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇన్ని భూములకు సంబంధించిన స్కాములు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి అని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ 5 ఏళ్ల పరిపాలన కాలంలో అమరావతిని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది. 3 రాజధానుల కాన్సెప్ట్ తేవడం జరిగింది. వైజాగ్ అలాగే కర్నూలుకు సంబంధించి 3 రాజధానులు. ఆ సమయంలో రాజధానికి నిర్మించాల్సిన పనులు ఏమి చేయలేదు. నిజం చెప్పాలంటే యాక్చువల్గా రాజధాని నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే భూసేకరణ చేసుకున్న తర్వాత రాజధాని నిర్మించే బాధ్యత జనరల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపించి మాకు ఈ పనులు కావాలి, ఈ సెక్రటరియట్ కింద, హైకోర్టు కింద, లేదంటే అసెంబ్లీ కింద, అంటే ఇవన్నీ కూడా ప్రపోజల్స్ పంపిస్తుంటే రాజధాని నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ చర్యలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకున్నారా అనేది. ఎందుకంటే మనం 2019 నుంచి చూసుకున్నట్టయితే 24 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని దుస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఎజెండాగా ఏదైతే ఎక్కడ ఆగిపోయిందో మనకు రాజధాని అనేది అమరావతి అనేది డిసైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూటమి
కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండడం, అనుకూలమైన ప్రభుత్వం ఢిల్లీలో కూడా ఉండడంతో దాన్ని శరవేగంగా పనులు చేయించడానికి పూర్తి చేసి ఈ 5 ఏళ్ల కాలంలోనే అమరావతికి ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఈ సమయంలోనే ఆ నిర్మాణాలు పూర్తి చేయాలి, దాంతోపాటు కొంత ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలన్న సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారంలోకి వస్తా అనే ఆశ ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అమరావతియే ఏకైక రాజధాని చట్టంలో లేదు కాబట్టి చట్టంలో చేర్చమని చెప్పి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి చట్టంలో చేర్చమని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఒకవేళ కనుక అమరావతి ఏకైక రాజధాని కనుక చట్టంలో చేర్చినట్టయితే అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇంకా అవకాశం ఉండదు, దాన్ని మార్చే అవకాశం ఉండదు. అంటే ఆ అక్కస్తోటి మాట్లాడుతున్నాడా అనేది ఒక ప్రశ్న. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలి అమరావతి నగరానికి, రాజధాని నగరం డెవలప్ కావాలని చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకని అసలు అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు అమరావతి పేరుతో అతిపెద్ద స్కామ్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అసలు 2019 నుంచి 2024 వరకు కూడా 3 రాజధానులు కడతాను అని చెప్పారు. ఒకవేళ వీరికి అమరావతి ప్రాంతం రాజధానిగా సెట్ అవ్వదు అని అనుకున్నట్లయితే ఆ సమయంలోనే ఏదో ఒక రాజధాని పూర్తి చేసుంటే ఇప్పుడు మళ్ళీ అమరావతి ప్రస్తావన వచ్చేది కాదు కదా. మరి ఎందుకని ఆ విధంగా చేయలేదంటారు? అమరావతిని పూర్తిగా తీసేయడం ఇష్టం లేదు, ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం అయింది, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ వెళ్ళింది. దాంతోపాటు మారిస్తే కొన్ని ఇబ్బందులు, టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి, కానీ దాన్ని చెడగొట్టే ప్రయత్నం అంటే పూర్తిగా తీసేసే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రైతులు ఇవ్వడం జరిగింది, భూములు ఇవ్వడం జరిగింది, రైతులు కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ కనుక ఒకవేళ రాజధాని నిర్మాణం అయితే మాకు కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, కొన్ని ఒప్పందాల ప్రకారం అక్కడ షేర్ కూడా ఇవ్వడానికి, బిల్డింగ్లు పూర్తయిన తర్వాత రైతులకు కొంత షేర్ ఇవ్వడానికి కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్కసారిగా ఎత్తేసినట్టే అప్పటికే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు అక్కడ అమరావతి బాధితులు అని చెప్పి ఒక పోరాటాన్ని కూడా నిర్వహించడం జరిగింది రైతులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయేంతవరకు. కాబట్టి పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసినట్టయితే పూర్తిగా దీన్ని వదిలేకుండా కేవలం రాజధానిగా మాత్రమే ఉంచి ఏది ఓన్లీ అసెంబ్లీ ఇక్కడి వరకే నడుస్తుంది, కార్యనిర్వాహాలన్నీ కూడా వైజాగ్, నెక్స్ట్ జ్యుడిషియల్ అంతా కర్నూలు అని చెప్పి 3 చేసినప్పుడు ఏమైందంటే దీని ప్రాధాన్యత తగ్గుతుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఉన్నప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంది, ఎవరికి ప్రాధాన్యత ఉండదు. అలాగే 3 రాజధానులు ఉంటే దేనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. అట్లా అమరావతిని దాని విశిష్టతను తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పేరు అంటే ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం ఉప ముఖ్యమంత్రికి ఉంటుంది, ఆ స్థానాన్ని తగ్గించాడు. 5గురిని పెట్టడం ద్వారా ఆ స్థానాన్ని తగ్గించడం జరిగింది. మనం తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే హోదా ఉంది, కానీ ఆ స్థాయిని ఎందుకు తగ్గించాడు? ఉప ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించినట్టయితే ఎవరికి ప్రాధాన్యత ఉండకుండా. అలాగే 3 రాజధానుల నిర్మాణాన్ని తీసుకున్నట్టయితే 3 రాజధానుల్లో దేనికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. దాంతోపాటుగా అమరావతి నిర్మాణానికి ఇప్పుడు తనకేందంటే భయం, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు చాలామంది ఈవెందో తనని విమర్శించే నాయకులు కూడా హైటెక్ సిటీ నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది, హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు ఒక కారణం అనేది వస్తుంది. రేపు అమరావతిని అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డికి పేరు రాదు. ఆ ఫౌండేషన్ వేసి ఎవరైతే దాన్ని రూపశిల్పి చేశారో చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. ఆ పేరు రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. తను ఏ పని చేసినా అది ఎవరు స్టార్ట్ చేసిరు అనేది వస్తుంది. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏది మారినప్పటికీ హైటెక్ సిటీ ఎవరు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు తెచ్చారని పేరు చెప్తారు. రేపు అమరావతి ఎంత అభివృద్ధి జరిగినా అభివృద్ధి ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఖాతాలోకి వెళ్ళకుండా అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా స్కాములు జరిగాయని చెప్తున్నాయి. ఆ స్కాములు జరిగాయని చెప్పినప్పుడు 2019 నుంచి 24 వరకు తనే అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య జరిగిన అమరావతికి సంబంధించిన ఈ స్కాములని ఎందుకు బయట పెట్టలేదనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి దాన్ని అమరావతిని తనకు మొదటి నుంచి కూడా రాజధానిగా ఉండడం ఇష్టం లేకనే ఇలాంటి ప్రకటన చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.